హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి కమ్మగా పుల్లగా ఉండే దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము అండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైస్ని బట్టి చూసి వేసుకోండి. మీకు పచ్చిమిర్చితో వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడాను వేసేసుకొని చేసుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక పెద్ద టొమాటో కానీ 2 మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నానండి. ఎక్కువ పల్లీలు వేయకండి, ఎక్కువ వేయడం వల్ల ఉట్టి పల్లీ పచ్చడి తిన్నట్లే ఉంటుంది. టేస్ట్ కోసం కొంచెం వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకు, నానబెట్టిన చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకొని ఇలా కలిపేసుకొని చల్లార్చుకుందాము. పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ దోసకాయని తీసుకున్నాను అండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, పూర్తిగా చల్లారిన టొమాటో, పచ్చిమిర్చి, పల్లీలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడాను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. దీనిని 1 స్పూను గల్లుప్పు వేస్తున్నానండి. లాస్ట్లో టేస్ట్కి చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడాను వేసి ఇలా కచ్చాపిచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకొని ఉంచిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి. ఇలా దోసకాయని కూడాను వేసేసి మనము గ్రైండ్ చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ గ్రేవీతో గుజ్జుగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కాస్త పసుపు కూడాను వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసేసుకుందాము. కాస్త కరివేపాకు కూడాను వేసేసి లో ఫ్లేమ్లో పోపు ఎర్రగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పచ్చడి ఉంది కదా, అదైతే వేసేద్దామండి. ఇలా ఈ పచ్చడి వేయగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మనకి ఆయిల్ ఉన్న వేడికే ఈ పచ్చడి అనేది చక్కగా ఆయిల్లో మగ్గిపోతుంది. ఇలా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసి పూర్తిగా చల్లార్చుకుందాము. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిగిలిన దోసకాయ ముక్కలను అనేవి వేసుకోవాలండి. ఇలా దోసకాయని వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనము ఈ చట్నీ చేసే ముందే దోసకాయలో చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే చేదు ఉంటే అస్సలు తినలేము. చూడండి, మనకి ఇక్కడ పచ్చడి అయితే చక్కగా ఈ గ్రేవీలో కలిసిపోయి రెడీగా ఉంది. ఇలా పచ్చి ముక్కలు తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం చాలా సింపుల్ కదా. మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం దోసకాయ పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడాను నచ్చుతుంది. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తిన్నాము అంటే మళ్ళీ అడిగి మరీ తింటారు. అలానే మీ దగ్గర రోలు ఉంది అంటే ఈ పచ్చడిని ఒకసారి రోట్లో ట్రై చేయండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర రోలు లేదు, నేను ఇలా మిక్సీలో చేసి చూపిస్తున్నాను. మీరు రోట్లో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మన పచ్చడి రెడీ అయింది. నచ్చితే ట్రై చేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.